టిఆర్ఎస్ హామీలు వైఫల్యాలు ఈ తీర్మానాన్ని కరీంనగర్ జిల్లా కార్యకర్తలకు అండగా ఉంటూ మరి ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చినటువంటి నిధులు నియామకాలు స్థానికులకే అని మాటలు చెప్పి ఈ రోజు వారి కుటుంబము సంపాదించుకున్నటువంటి భూముల్లోకే నీళ్లు తీసుకెళ్తా ఉంటే స్థానిక ప్రజల కోసం పోరాటం చేసి 2 సార్లు జైలు జీవితాన్ని అనుభవించి నిత్యం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి మా సోదరుడు విజయరమణారావు గారు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు రమణన్న గారికి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు రేవంత్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, వేదికను అలంకరించినటువంటి గౌరవ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఆ రోజు ఉద్యమ సమయంలో మరి తెలంగాణ ప్రజలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి 1,00,000 ఉద్యోగాలు దేవునికి ఎరక కానీ ఈ రోజు వరకు మాత్రం ఎవరికీ ఉద్యోగాలు రాలే. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇంట్లో 4 ఉద్యోగాలు ఎవరికైనా వచ్చినాయంటే అది కేవలం కేసీఆర్ గారి కుటుంబానికి తప్ప ఇంకొక వ్యక్తికి ఎవరికి కూడా 5వ ఉద్యోగం రాలే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, కేసీఆర్ గారు కొడుకు మంత్రి, మరి బిడ్డ ఎంపీ, అల్లుడు ఎమ్మెల్యే మంత్రి, ఈ రకంగా కేసీఆర్ గారి కుటుంబానికి 4 ఉద్యోగాలు వచ్చినాయి తప్ప తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటికీ కనీసం 20,000 ఉద్యోగాలను కూడా మరి ఈ రోజు వరకు కూడా నోటిఫై చేయనటువంటి, సెలెక్ట్ చేయనటువంటి ఒక దద్దమ్మ అసమర్థ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అదే కాకుండా మరి నేను వస్తే ఎందుక ఇది ఇండ్లు బట్టి డబ్బాలు ఎక్కువ ఉన్నాయి, చిన్న అగ్గిపెట్టెలు లెక్క ఉన్నాయి, రేపు నా ప్రభుత్వం వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే అల్లుడెక్కడ ఉంటాడు, బిడ్డ ఎక్కడ ఉంటుంది, ఇలా అల్లుడు బిడ్డ ఇంట్లో వండుకుంటే కాలు బయట ఉన్నాయి. అది కాదు, నేను ఒక డబ్బా ఇల్లు కాదు 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఈ రోజు వరకు కూడా కేవలం 500 ఇల్లు కట్టేలేనటువంటి మరి ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా మరి ఏ నియోజకవర్గంలో కూడా కనీసం ఒకటంటే ఒక ఇల్లు కట్టినటువంటి నియోజకవర్గాలు దాదాపు 119 నియోజకవర్గాలలో దాదాపు 110 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి ఎక్కడ కట్టిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఆనుకున్నటువంటి నరసన్నపేట కానీ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మరి ఆయన ఏదైతే రోజు ఫామ్ హౌస్ పోయేటువంటి తోవల ఇల్లు కట్టుకున్నాడు. తోవల ఉన్నటువంటి గ్రామాలలో 500 ఇల్లు కట్టింది తప్ప తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా ఇల్లు కట్టినటువంటి మరి సందర్భం ఈ రోజు ఉంది. ఎక్కడ కూడా కనీసం ఆనాడు కట్టినటువంటి ఇళ్లకు కూడా బిల్లు లేనటువంటి దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదే కాకుండా ఈరోజు మహిళల పట్ల మరి అనేక రకాలుగా ఈ మహిళలను ఈ ప్రభుత్వం అవమానపరుస్తూ ఉంది. మరి మహిళలకు సంబంధించి నేను అనుకుంటా ఈ దేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడ కూడా మహిళ లేనటువంటి మరి మంత్రివర్గం ఎక్కడైనా ఉందంటే అది ఒకే ఒక ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప ఈ దేశంలో ఇంకో ప్రభుత్వం లేదు. మరి మహిళలను గౌరవించలేనటువంటి ఒక ప్రభుత్వం మీరు తెలంగాణ నడుస్తూ ఉంది, కేసీఆర్ గారు నడిపిస్తా ఉన్నారు. అదేవిధంగా మరి నిరుద్యోగులు అని చెప్పారు. మరి నిరుద్యోగులకు కూడా ఈరోజు అనేక రకాలుగా అదేవిధంగా కాంట్రాక్ట్ విధానం అయితే తెలంగాణ రాష్ట్రం వస్తే కాంట్రాక్ట్ విధానం ఉండదు. రేపు మొత్తం కూడా పర్మనెంట్ మీరంతా ఈ సమైక్య ఆంధ్రలో మనందరం కూడా ఇబ్బంది పడతా ఉన్నాం, మీరందరూ కూడా నాశనం అయిపోతా ఉన్నారు, మనందరూ దోసుక తింటా ఉన్నారని చెప్పి ఆ రోజు మాయ మాటలు చెప్పి మోసం ముచ్చట్లు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి ఈ రోజు ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తాం, ప్రతి అటెండర్ని కూడా అటెండర్ కాంట్రాక్టర్ ఉద్యోగిని కూడా
4th గ్రేడ్ ఉద్యోగం లెక్క మేము పరిగణన తీసుకొని చెప్పి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు పర్మనెంట్ చేసిన దాఖలాలు లేవు. అంటే ఈ ప్రభుత్వం చెప్పిన దానికి చేసిన దానికి మేనిఫెస్టో పెట్టిన దానికి ఎక్కడ కూడా సంబంధం లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రాకముందు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే నాకెందుకు ఈ ముఖ్యమంత్రి పదవి, ఒక దళితుని ముఖ్యమంత్రి ఉంచి కుర్చీ చేసుకొని కావాలండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేట్టు చూస్తా అని చెప్పి చెప్పడమే కాకుండా లక్షలాది మంది ప్రజలకు దళితుని కనుక ముఖ్యమంత్రి లేకపోతే నా తల నరుక్కుంటా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి తల నరుక్కోలేదు కానీ కేసీఆర్ గారు మాత్రం అట్లే ఉన్నారు, అదే మోసాలు చేస్తా ఉన్నారు, అదే నడుస్తా ఉంది. మేనిఫెస్టోలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా ఉన్నారు. మరి దళితులకు 3 ఎకరాలు కాదు కదా, కనీసం ఇప్పటి వరకు 3000 ఎకరాలు కూడా ఈ రోజు వరకు దళితులకు ఇవ్వలే. కేవలం 1000 మందికే ఇప్పటి వరకు దళితులు ఇవ్వండి ఒక 5 నిమిషాలు ఇవ్వండి అందరికీ. ఇప్పటి వరకు ఎక్కడ కూడా దళితులకు మరి 3 ఎకరాలు ఇచ్చే భూమి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అంటే ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం, చేతుల ప్రభుత్వం కాదన్నటువంటి విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజానీకం గుర్తున్నారు. ఏంటంటే పత్రికలను, మీడియాను, ప్రతిపక్షాలను గొంతు నొక్కే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తా ఉంది. ఈ ప్రభుత్వం మరి ప్రతిపక్షాల గొంతు నొక్కేసి ఏదైతే పత్రికను, ఎలక్ట్రానిక్ మీడియాను కనుసన్నులో ఈరోజు మరి దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు. మరి దళితులకు ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా ఈ మహానాడు వేదిక ద్వారా ఈ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే మీరు దళితులకు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఈరోజు ముఖ్యమంత్రి అంటే మీరు చేయలేదు. మీరు ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంత్రి అయిపోతేనే మీరు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిండ్రు. కాబట్టి మీరు ఎట్లా ముఖ్యమంత్రి అయ్యారు? నీ తలకాయ కాదు కదా, నీ మొండె మొత్తం ఉన్నా కానీ మొండె ఉన్నా చనిపోయే ముందు కూడా ముఖ్యమంత్రి నాకే కావాలంటే తప్ప ముఖ్యమంత్రి దళితులకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ కనీసం ఏదైతే మీరు దళితులకు ఇస్తా అన్నటువంటి 3 ఎకరాలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా కేజీ టు పీజీ అన్నారు. మరి కేజీ టు పీజీ అంటే ఈ రోజు వరకు కూడా దాని ఊసు లేదు, ఈ రోజు వరకు కూడా దాని గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు, కనీసం చర్చించిన దాఖలాలు లేవు. పోయిన సంవత్సరం ఏదైతే మన పార్టీలకు వెళ్ళి పోయినటువంటి వ్యక్తి కడియం శ్రీహరి గారు ఈరోజు ఆ పార్టీలో అంటగాగుతూ ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొత్తుతూ ఆయన చెప్పిండు పోయిన సంవత్సరం ఖచ్చితంగా మేము డిఎస్సి పెడతా ఉన్నాం అని చెప్పి పోయిన సంవత్సరం చెప్తే మొన్న 2 నెలల కింద 10 రోజులలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటే 2 మాసాలు అయితే ఉంది, ఇప్పటికీ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి అటువంటి మంత్రి ఈరోజు ఇక్కడ కొనసాగుతూ ఉన్నాడు. కేజీ టు పీజీ పోయిన సంవత్సరం చెప్పిండు, పోయిన సంవత్సరం స్టార్ట్ చేస్తున్నామంటే 1 ఇయర్ అయిపోయింది, మళ్ళీ జూన్ వచ్చింది, అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ కాబోతూ ఉంది. మరి ఇప్పటికి కూడా దాన్ని ఊసెత్తినటువంటి దాఖలాలు లేవు. ఈ రకంగా మరి తండాలను ఏదైతే లంబర్ తండాలు కానీ ట్రైబల్ తండాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నిటిని కూడా గ్రామ పంచాయతీ చేస్తామని చెప్పి మరి ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో చెప్పడమే కాకుండా తప్పకుండా రేపు తెలంగాణ రాష్ట్రం అయితే చేస్తామని చెప్పి మరి ఆ రోజు ఎస్టీ తండాలలో కూడా పండుకొని ఆ రోజు అక్కడనే స్నానం చేసి అక్కడనే భోజనం చేసి మరి 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దాన్ని ఊసే లేకుండా ఈరోజు ఎస్టీలను కూడా మోసం చేయడం జరిగింది. అదే కాకుండా మరి ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ అన్నారు. మరి మైనార్టీ ఎస్టీ రిజర్వేషన్ ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా మరి అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్తాం, తప్పకుండా దాన్ని సాధిస్తామని చెప్పి చెప్పడం జరిగింది తప్ప ఆచరణలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా దాన్ని సాధ్యం చేసినటువంటి దాఖలాలు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది ఒక అవినీతి ప్రభుత్వం, కేవలం కుటుంబ పరిపాలనకే పరిమితమై కేవలం కుటుంబమే ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించుకుంటూ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా, ఏ ఒక్క హామీ కట్టుబడి కూడా ఏ వర్గానికి కూడా న్యాయం చేయకుండా ఇది ఒక నియంత పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తా ఉంది. తప్పకుండా నడిచేటువంటి ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాబోయే 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి తప్పకుండా కేసీఆర్ గారి మెడలు వంచి ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని మరి ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మరి వేదిక ఉన్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి
మరి వేదిక ఉన్న పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. విజయరామన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ టీఆర్ఎస్ హామీలు వైఫల్యాలు ఈ తీర్మానం